ఒక పావునై మిగిలానను నాన్నా పసి పాపనై కను పాపనై మిలిగాననా నాన్నా. నా బంగారు తల్లి ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే బికాజ్ యూ నీడ్ టు వాచ్ అ ఫిల్మ్, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ దట్. మీరు ఖచ్చితంగా దిస్ ఫిల్మ్ is the most important film that you will watch this year, and please, every family, whether you have a daughter or you don't have a daughter, please watch this film. Because you must be aware, and I think it's told in the sweetest way. It's a true story. Ikkada cinema ledu, ikkada education undi, and I really congratulate the team. Inta kashtapadi crowd funding to paatu ఏమీ లేకుండా ఇలాంటి ఒక సినిమా తీశారు. నా కెరీర్లో నేను ఇలాంటి సినిమా తీయట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ అషేమ్డ్ దట్ ఐఎమ్ నాట్ పార్ట్ of a great team like this. పావునై ఒక పావునై మిగిలాననా నాన్నా పసి పాపనై కను పాపనై మిలిగాననా నాన్నా కలతలో కలలలో మిరిశాననా నాన్నా కొలనులో కలువనై విరిశాననా నాన్నా. And I have the most respect for Sunita ma'am. She heads Prajwala. I think she's the greatest inspiration in my life, and I have the greatest respect for her. I wish this team all the very best, and this film will always be in my heart for a very long time. కనిపించిన మగువుందని తెలిసిందనా ఎప్పుడైనా నా బంగారు తల్లండి. ఇది ఈ సినిమా కొత్తగా ఏం చూపించలేదు. ఒరిజినల్గా సొసైటీలో జరుగుతున్నదే చూపించారు. అండ్ మనం అందరం సినిమా చూస్తాము, పేపర్లో చదువుతాము, మాట్లాడతాము, డిస్కస్ చేసుకుంటాము, వింటాము, వదిలేస్తాము. బట్ షీ ఈస్ ద వన్ హూ ఫైట్స్ ఫర్ ఎవ్రీబడి. షీ ఈస్ ద వన్ హూ ఫైట్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు కాదు, నాకు ఎప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ సునీత 2002 నుంచి నేను చూస్తున్నాను. నిజంగా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, మనం ఏం చేస్తే, మనం సమాజానికి ఏం చేస్తే సమాజం మనకు అదే ఇస్తుంది. చేసే ముందు ఒక్క క్షణం మనం చేసే పని కరెక్టా కాదా, దానివల్ల ఏం జరగబోతుంది సొసైటీకి, తద్వారా మనకేం జరుగుతుంది అనేది ఒక్క క్షణం ఆలోచించుకుంటే
చాలా వరకు సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ప్రపంచంలో అని చాలా అద్భుతంగా చూపించారు రాజేష్. గోదారమ్మ పరవళ్ళతో పాలుగారే పాదాలతో ఈ ఇంటన నడయాడిన కంటి పాప నా తల్లివే అడుగే విడగా ఉంటా ఒడిలా రాదు అలజడి నా ఈ జీవం ప్రాణం నువ్వేనంటా వినుమరి ఆడాలి పాడాలి మన కథ విని ఊగాలి సాగాలి ఇదిగని చిరు చిలకే పసిమొలకే ఇలా పలికి పులికి కొంచెం ఆడు ఆడు. అందరూ తప్పకుండా చూడాల్సినటువంటి సినిమా ఇది. నా బంగారు తల్లి అని ఏదో ఇంట్లో బంగారంలో పెంచుకుంటే సరిపోదు పిల్లల్ని. అండ్ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సునీత ఈజ్ ఐమ్ ప్రౌడ్ అండ్ ఆల్వేస్ నేను అనుకుంటూ ఉండేది ఏంటంటే సునీత లాంటి ఫ్రెండ్ నాకు ఉంది అని, సునీతతో నాకు పరిచయం ఉంది అని. 0.1% అన్నా నేను ఏదన్నా సొసైటీకి చేయగలను అనుకుంటే ఈ రోజున ఈ సినిమా మీరు అందరూ చూడండి అని చెప్పడమే నేను యాక్చువల్లీ నేను చాలా స్పీచ్లెస్ ఉన్నానండి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, మూవీ బాగుందని చెప్పనా లేకపోతే అందరు చూడమని చెప్పనా అంటే ఇవన్నీ ఏమి సరిపోవు ఈ సినిమా గురించి మాట్లాడడానికి. నేను ఇక్కడ రావడానికి కారణం రాజేష్ టచ్ డ్రైవర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అండ్ సునీత మీద ఉన్న నాకు రెస్పెక్ట్ బికాస్ షీఈస్ అన్ ఐకాన్ ఫర్ ఆల్ ది లేడీస్. సో తన మీద ఉన్న రెస్పెక్ట్ కోసం ఓకే ఇట్స్ అ ప్రివ్యూ ది కాల్డ్ మీ ఐ హ్యావ్ టు కమ్ అనుకొని వచ్చాను. బట్ ట్రస్ట్ మీ అండి వచ్చిన తర్వాత టిల్ ద ఎండ్ ఎవ్రీబడి ఐ కుడ్ సీ ఎవ్రీబడి ఒక ఫీల్లో ఉండిపోయారు. అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీ అందరు టీయర్స్లో ఉన్నారు. ఎవ్రీబడి వర్ లిటరల్లీ క్రైయింగ్. పావునై ఒక పావునై మిగిలానా నాన్న పసి పాపనై కను పాపనై మిలిగానా నాన్న కలతలో కలలలో ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. నిజంగా ఇలా జరిగిందా, ఇలా ఉందా అసలు అని అసలు ఎన్నో క్వశ్చన్స్ ప్రశ్నలు నాలో అసలు ఏం చెప్పాలి దీని గురించి అనేది కూడా అర్థం కాలేదు. కానీ ఒక మసాలా మూవీ కాదు, ఒక ఫీల్ ఉన్న మూవీ అని చెప్పనా లేకపోతే ఇది నిజం జరిగిన స్టోరీ చూడమని చెప్పనా లేకపోతే ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ అని చెప్పనా ఏ పదం వాడినా ఈ సినిమాకి సరిపోదు. నేను ఒకటే చెప్తానండి, దయచేసి అందరూ ఒక్కసారి ఈ సినిమా మీద ఉన్న ఒక నమ్మకంతో, అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో నేషనల్ అవార్డ్స్ అన్నీ వచ్చాయి, దానికోసం అని కాదు, ఈ సినిమాని మీద నమ్మకం పెట్టి నేను చెప్పానను ఇంకెవరో చెప్పారని కాకుండా దయచేసి మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అ గుడ్ లక్. ఇలాంటి సినిమాస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఇంకా వస్తాయి. సో దయచేసి మర్చిపోకుండా మీరు చూడడమే కాకుండా 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. చిరుచిలకే పసిమొలకే ఇలా పలికి పులికి కొంచెం ఆడు ఆడు సిరితునకి తొలి చినుకి విరివనమి విరిసి నాతో ఆడిప్పా
అందరికీ నమస్కారం. నా బంగారం తల్లి ఈ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ థింక్ అందరికీ ఎస్పెషలీ అమ్మాయిలకి ఇట్ హస్ బిన్ అ వెరీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ అండి, హార్ట్ రెంచింగ్ ఫిల్మ్ ఇన్ఫ్యాక్ట్. చూసి బయట వచ్చిన తర్వాత యాజ్ ఇన్ ఏం మాట్లాడాలి అనమాట, ఏం చెప్పాలి అనమాట, దెర్ ఇస్ నో వర్డ్స్ అండి. ఎందుకంటే it is first of all a true story and they've taken it so well. Each and every emotion captured చేశారు వాళ్ళు. It is an amazing film, especially as an awareness. I think everybody should watch this film. It's very shameful to say that things like this happen anamata, and I wish the entire team of Na Bangaru Talli all the very best. They won so many awards for the film, and I do hope that they go on to win even more awards. And the best award they can probably win is when people actually say you have created an awareness, and I think that will be the best thing that could ever happen to the team. I wish them all the very best.